అందరూ జాబ్ చేసేస్తే అన్నీ చేసేయచ్చు అంటూ ఉంటారు. కానీ ఈయనేమో అది నిజం కాదంటారు. అందుకే అమెరికా నుంచి ఇండియా వచ్చేసి హెల్దీ, టేస్టీ, ఎఫర్టబుల్ ఫిట్ స్పోర్ట్ అనే ప్రోటీన్ బార్ని ఒక ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీని స్టార్ట్ చేశారు. ఆయనే వేణుగోపాల్ తోటకూర. ఆయన జర్నీ ఇప్పుడు చూసేద్దాం. ఒక ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక పెద్ద ఆయన మన హ్యాపీ న్యాచురల్ బార్ చాలా ఆనందంగా తింటూ దీనివల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాకు కావాల్సిన న్యూట్రిషన్ దొరుకుతుంది అని అనటం ఎంత పెద్ద విషయం. హాస్టల్లో చదువుకుంటున్న తన అబ్బాయి హ్యాపీ న్యాచురల్ న్యూట్రిషన్ బార్ తింటూ హ్యాపీగా హెల్తీగా ఉన్నాడు అని ఓ కన్నతల్లి ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్పినప్పుడు అది చాలదా నన్ను మోటివేట్ చేయడానికి? ఇలాంటి ఇమోషనల్ ఫీలింగ్స్ తోటే నా ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ మొదలైంది. కనీసం 1000 మందికి ఉపాధి కల్పించాలనే కోరిక, ఒక చారిటీ సంస్థను నడిపించాలనే ఆశ, ఇవన్నీ 9 to 6 రెగ్యులర్ జాబ్తో సాధ్యమా? మనం తినే హెల్దీ ఫుడ్లో టేస్ట్ ఎందుకు ఉండదు అన్న ప్రశ్న నన్ను ఫిట్ స్పోర్ట్ న్యూట్రిషన్ సంస్థ స్థాపించేలా చేసింది. స్టార్ట్ చేసిన ఏడాదిలోనే తీవ్రమైన నష్టం. అయితే నా ప్రయత్నం అంతకు మించిన లక్ష్యం కోసం. స్వతహాగా లైఫ్ కోచ్ అయిన నేను ఈ ప్రాబ్లమ్స్తో, ఇబ్బందులతో ఆగలేదు. నా గమ్యం ఒక విజన్ కోసం, ఒక ప్యాషన్ కోసం. అదే నన్ను నడిపిస్తుంది. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. అసలు ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకోవాలనిపిస్తుంది. ఫస్ట్ అసలు ఆఫీస్లో రాగానే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో ఎట్లా స్టార్ట్ అయింది అసలు మీ ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ? రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఏదన్నా ఒక బిజినెస్, జాబ్ క్రియేషన్ అనేది దట్ వాజ్ ఆల్వేస్ సంథింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది. మనకి చిన్నప్పటి నుంచి అందరికీ ఒక అబద్ధం చెప్పి పెంచారు. ఏంటంటే ఒకసారి నీకు జాబ్ వచ్చేసాక నువ్వు అన్నీ చేయొచ్చు అని. అది పెద్ద అబద్ధం. నీకు జాబ్ వచ్చిన తర్వాత జాబ్ తప్ప ఏమి చేయలేవు. సొసైటీని నార్మల్గా, కామ్గా, పీస్ఫుల్గా ఉంచాలంటే ఎంతమందికి వీలైతే అంతమందికి జాబ్ చెప్పిస్తే వాడు ఒకసారి జాబ్లో పడ్డాడు అంటే వాడు కానీ ఆమె కానీ జాబ్ బిజీ, ఆ తర్వాత ఫ్యామిలీ, పిల్లలు. సో ఐడియా ఏంటంటే జాబ్ క్రియేషన్. సో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నాకు ఎప్పుడు ఏంటంటే బిజినెస్ చేసి జాబ్స్ క్రియేట్ చేసిన వాళ్ళంటే నాకు చాలా ఇన్స్పిరేషన్. సో ఇప్పుడు నారాయణమూర్తి గారు ఉన్నారు, ఇన్ఫోసిస్ పెట్టారు. ఆయన పట్నీ కంప్యూటర్స్లో చాలా హ్యాపీగా ఆయన జాబ్ ఆయన చేసుకునేవారు. ఆయనకి ఆ సంస్థ పెట్టాలనిపించింది కాబట్టి ఈరోజు 10 లక్షల మందికి జాబ్స్ ఉన్నాయి, డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా. ఆయనకు ఆ థాట్ వచ్చి ఉండకపోతే, సో అలా ముందు నుంచి కూడా ఇదైతే ఉండింది. సో లైఫ్లో గోల్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 1000 జాబ్స్ మనం క్రియేట్ చేయాలి. సో ఇండైరెక్ట్గా కార్పొరేట్స్లో ఉన్నప్పుడు, ఐటీలో నేను పనిచేసేప్పుడు జాబ్స్ అయితే క్రియేట్ చేశాము. ఇప్పుడు మనం స్వతహాగా మన సంస్థ పెట్టి అందులో జాబ్స్ క్రియేట్ చేయాలన్న ఐడియా ఒకటి ఉండింది. మాకు హ్యాపీలీ ఫౌండేషన్ అని ఒక చారిటీ ఆర్గనైజేషన్ ఉంది. సో దాంట్లో మేము ఏంటంటే ఎడ్యుకేషన్, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, హెల్త్, హైజీన్ పరంగా వీ డూ ఓన్లీ ఈ 4 వీటి మీదే మేము ఇది చేస్తాం. డొనేషన్స్ ఏమీ కలెక్ట్ చేయము. So what we wanted to do is run a business. Some of the profits go to that foundation. We don't want to take ఏ డొనేషన్ లేకుండా దాన్ని ఆ సంస్థని రన్ చేయాలంటే ఎట్లా. లైక్ ఐ సెడ్, ప్రైమరీ ఫోకస్ ఎంప్లాయ్మెంట్, రైట్? సో ఎవరికైనా ఎంప్లాయ్మెంట్కి దేర్ ఆర్ సమ్ పీపుల్, మీరు 20,000 ఇస్తే వాడికి డే టు డే ఎంప్లాయ్మెంట్ సెట్ అయిపోతుంది. ఇట్ కుడ్ బి అన్ ఐరన్ షాప్, ఇట్ కుడ్ బి చేపల నెట్ కానివ్వండి, లేదంటే వచ్చి ఒక చిన్న ఆటో కొనుక్కోవడమో, చిన్న సైకిల్ కొనుక్కోవడమో, ఒక డబ్బా పెట్టించడము. సో ఇట్లాంటివన్నీ చేయడానికి. సో వన్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, సెకండ్ ఈజ్ ఫండింగ్ అవర్ చారిటీ ఫౌండేషన్. సో ఈ రెండింటి మీద వీ థాట్ ఓకే, మనదైతే జాబ్ పరంగా అంతా బాగానే ఉంది, బట్ బిజినెస్ చేసి ఈ రెండింటికి మనం సపోర్ట్ అవుతుంది అన్న టైప్లో ఇది. ఈ స్పెసిఫికే ఎందుకు చేయాలనిపించింది అంటే మేము మీరు ఐ కెన్ ప్రామిస్ యూ, మీ బిజీ స్కెడ్యూల్లో లాస్ట్ 1 monthలో అట్లీస్ట్ 15 రోజులు మీరు టైంకి లంచ్ చేసి ఉండరు. ఎస్ ఆర్ నో? రైట్. సో ఈ బిజీ కార్పొరేట్ స్కెడ్యూల్, జాబ్స్ కానివ్వండి, బిజినెసెస్ కానివ్వండి, ఐదర్ డ్యూ టు డిసిప్లిన్ ఆర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం, రైట్? డిసిప్లిన్ లేకపోవడం వల్ల కానీ, లేదంటే నిజంగానే జెన్యూన్లీ మనం బిజీ ఉండి కానీ మనం లంచ్ టైంకి చేయలేకపోతున్నాం. టైంకి లంచ్ చేయలేనప్పుడు 3 4 కల్లా మీకు ఏది కనపడితే మనం అది తింటాం. సో ఏదన్నా కన్వీనియంట్గా, ఈజీగా, హెల్దీగా ఉన్న ఆప్షన్ బిల్డ్ చేయాలని ఈ కంపెనీ స్టార్ట్ చేస్తాం. ఫిట్ స్పోర్ట్. సో మా బ్రాండ్ వచ్చి హ్యాపీ న్యాచురల్.
సో మీకు పొద్దున్న లెగిస్తే ఏ టీవీ చూసినా ఏ యోగా గురువు చూసినా మిమ్మల్ని బాదాం తినండి, పిస్తా తినండి, సన్ఫ్లవర్ సీడ్స్ తినండి, కౌగి మంచిది, బెల్లం మంచిది, ఇదన్నీ చెప్తూ ఉంటారు కదా. హ్యాపీ న్యాచురల్లో ఇవన్నీ కలిపి ఒకే దగ్గర కన్వీనియంట్ ప్యాక్లో పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోండి, కార్లో డాష్బోర్డ్లో పెట్టుకోండి. మీరు లంచ్ టైంకి చేసినా చేయకపోయినా పర్లేదు, ఒకటి తింటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ యువర్ లంచ్. విల్ కీప్ యూ యాక్టివ్, హెల్దీ. అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఇస్ టేస్ట్. ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ టేస్టీ నేను తిన్ను, సో నేను మిమ్మల్ని తినమని కూడా చెప్పను. సో బికాజ్ ఇట్ ఈస్ టేస్టీ యూ విల్ హ్యావ్ మోర్. మనకి అసలు ఈ ఆంటర్ప్రినర్ ఇది రావడానికి రీజన్ ఫ్యామిలీలో ఇలా ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీకు స్వతహాగా మీ జాబ్ చేసేటప్పుడు ఆ జాబ్ చేయడం చూసి ఆ జాబ్ నేచర్ చూసి నేను కూడా ఆంటర్ప్రినర్ అయ్యి నేను కూడా జాబ్స్ ఇవ్వాలని అనిపించిందా? లేదు, మా ఫ్యామిలీలో ఇంతవరకు అయితే ఐఎమ్ ది ఫస్ట్ గై హూస్ రిమోట్లీ స్టార్టప్ కానీ బిజినెస్ కానీ ఫస్ట్. మిగతా అంతా my father is a government employee. My grandparents and all were farmers and ఎవరు బిజినెస్ చేసింది లేదు. ఇది ఫస్ట్ నేను బిజినెస్ చేయడం. అండ్ లైక్ ఐ సెడ్ కంపెనీ స్టార్టప్ చేయాలని అయితే ఎప్పటి నుంచో ఉండింది. బట్ విచ్ వన్ ఈజ్ ద వన్ దట్ వి లైక్ 4 years ago దిస్ వాజ్ ది ఐడియా. సో మా పాపని నేను షాప్కి తీసుకెళ్ళినప్పుడు ఐ హ్యావ్ నౌ షీ ఈజ్ 9 years old. ఒక 5 ఏళ్ళు ఉన్నప్పుడు షాప్కి తీసుకెళ్ళి ఏది కొన్నా కూడా ₹5 చాక్లెట్ దగ్గర నుంచి ఒక ₹500 టోబుల్రాన్ చాక్లెట్, ఇంపోర్ట్ చాక్లెట్ ఏది కొన్నా కూడా ఆమె హ్యాపీగా ఉండేది. బట్ నేను అందులో ఉన్నవి చూస్తే వాళ్ళకి పిల్లలకి అది తినిపించడం అవసరమా మనకి యాజ్ పేరెంట్స్, మనం ఇంత దారుణం చేయగలుగుతున్నామా అని ఒక డౌట్ వచ్చి చాలా రోజులు దాని గురించి స్క్రిప్ట్ చేసేవాళ్ళం. ఫ్రెండ్స్ అంతా కూర్చున్నప్పుడు ఇలా ఉంది అలా ఉంది ఇలా ఉంది అని. ఐ సెడ్ స్క్రిప్ట్ చేయడం కంటే ఏదైనా ట్రై చేద్దామని. సో ఫస్ట్ హాబీలాగా ట్రై చేశాము ఫస్ట్ 6 months. ఆ తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ కనెక్షన్స్ ఆడడం మొదలెట్టారు. సో వాట్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ కాన్స్టెంట్ సర్చ్ ఫర్ గుడ్ ఫుడ్ టర్న్ ఇన్ టు అ బిజినెస్. కంపెనీ స్టార్ట్ చేసి 3 years అయిందన్నారు కదా మీరు. డ్యూరింగ్ ద పాండమిక్ అయినా మొదలు పాండమిక్ కంటే ముందు అంటే అఫీషియల్గా కంపెనీ రిజిస్ట్రేషన్ 2019లో అయింది. బట్ నేను ఫుల్ టైమ్ లాస్ట్ 2.5 years నుంచి నేను ఫుల్ టైమ్ ఉన్నాను. లైక్ ఐ సెడ్ వీ స్టార్టెడ్ ఇట్ యాజ్ అ హాబీ, then now it's a full-time business. బట్ ఇంకా స్టిల్ చాలా మందికి ఈ హెల్దీ ఫుడ్ మీద కాన్షియస్ లివింగ్ ఎప్పుడైతే మీరు ఏజ్ గ్రూప్ ఏదో చెప్పారు కదా అట్లా లేదు. సో ఇప్పుడు ఈ బిజినెస్ లోకి రావడం వల్ల అది కూడా డ్యూరింగ్ ద పాండమిక్ టైంలోనే వచ్చారు. ఇప్పుడు అసలు ఎలా ఉంది బిజినెస్ మీకు? పాండమిక్ టైంలో చాలా దారుణాలు జరిగినాయండి. లైక్ బికాస్ వీ వర్ న్యూ. సో పాండమిక్ టైంలో ఎవ్రీబడి సెడ్ ఓకే హెల్దీ ఫుడ్ సోల్డ్ అండ్ ఆల్ దట్, బట్ వీఆర్ నాట్ ఇన్ అన్ని షెల్ఫ్స్లో మేము లేము అప్పుడు. సో ఇప్పుడు మేము చాలా షెల్ఫ్స్లో ఉన్నాం, థౌజండ్స్ ఆఫ్ షెల్ఫ్స్లో ఉన్నాము. ఆన్లైన్ లిస్టింగ్ అయ్యింది మీకు, మోస్ట్ ఆఫ్ ది రీటైల్ చైన్స్లో మేము అవైలబుల్ ఉన్నాము. సో ఇప్పుడు వీఆర్ పికింగ్ అప్ వెల్. బట్ కోవిడ్ టైంలో the operations itself, we trying to go meet new people to say that okay there's this product that was not there. So we lost close to ఒక 1.5 year లూజ్ అయ్యాము. వేవ్ 1కి వేవ్ 2కి మధ్యలో ఒక మిరాకిల్ అంటే బ్యాడ్ మిరాకిల్ కూడా జరిగింది. వీ హైర్డ్ పీపుల్, ఇండియా వైడ్ హైర్ చేసాము, అన్ని సిటీస్లో సేల్స్ టీమ్స్ పెట్టాము, ట్రైనింగ్ ఇచ్చాము, స్టాక్ అంతా వెళ్ళింది. స్టాక్ ఇక్కడ నుంచి డిస్పాచ్ అయిన తర్వాత వేవ్ 2 లాక్డౌన్. సో lakhs of rupees worth of stock was either lying in a godown or lying in a ఎక్కడో బార్డర్లో. సో అండ్ దెన్ అదే టైంలో మేము ఈ అడ్వర్టైజ్మెంట్స్ అయ్యి గట్టిగా ఖర్చు పెట్టడం అండ్ ఆల్ దట్. సో 2021 వాజ్ అ హ్యూజ్ లెసన్. 2021 ఎండింగ్ ఆ టైంలో ఇలా చూసి నెంబర్స్ అన్నీ చూసి సరే ఇది ప్యాషన్గా బాగానే ఉంది కానీ ఇది బిజినెస్గా జరిగేలా కనపడట్లేదు. అఫ్కోర్స్ కోవిడ్ కూడా మనకు హెల్ప్ చేయలేదు. ఇంకోటి మనకు రీటైల్ కొత్త, ఫుడ్ కొత్త, మన ప్రోడక్ట్ మనం అమ్మడానికి షాప్ వాడికి మనం డబ్బులు ఇవ్వాలన్న విషయం మనకు తెలియదు. లిస్టింగ్ ఫీ అని ఒకటి ఉంటుందని మనకి డైరెక్ట్గా ఫుల్ టైం వచ్చేదాకా తెలియదు. సో మన ప్రోడక్ట్ ఇవ్వాలి, దానిపైన పర్సంటేజ్ కమిషన్ ఇవ్వాలి, అక్కడ వాడు అమ్మడానికి మనం మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, ఇదన్నీ చేయడానికి సేల్స్ అతనికి డబ్బులు ఇవ్వాలి, ఇది చూసుకోవడానికి ఒక మేనేజర్కి డబ్బులు ఇవ్వాలి. సో మనకు మిగిలేదు ఏంటనేది నాకు అర్థం కాల. సో ఇదంతా జరుగుతున్న టైంలో ఒకరోజు డిసైడ్ అయ్యాను, సరే నెక్స్ట్ డే వెళ్ళి చూసి దీన్ని ఏదో తేల్చేద్దాం, లేదంటే ఆపరేషన్స్ కొంచెం టోన్ డౌన్ చేసి ప్యాషన్ లాగా చేద్దాం, ఫుల్ టైం జాబ్ అది చేసుకుందాం అన్న టైప్లో అనుకున్నాం. సో ఇదంతా జరిగే టైంలో నెక్స్ట్ డే పొద్దున్న 10:30కి నాకు కాల్ వచ్చింది. సార్ మీరెవరో, ఇంగ్లీష్లో మాట్లాడారు, సార్ మీరు ఎవరో నాకు తెలియదు, నేను మీకు తెలియదు, కానీ నాకు ఒక కామన్ ఫ్రెండ్ నుంచి మీ నెంబర్ తీసుకున్నాను, మా నాన్నగారికి ఎవ్రీ వీక్ డయాలసిస్ చేస్తాం, ఆయన ఏ ఫుడ్ తినరు, ఓన్లీ ఒక ఫుడ్ ఆయన తింటూ హ్యాపీగా ఆయనను చూసిందంటే మీ హ్యాపీ నేచురల్ బార్ అండి, నేను యశ్వనగర్లో ఉంటాను, యశ్వనగర్ రత్నదీప్లో ఉంటాను,
ఇప్పుడు కూడా నాకు రత్నదీప్లో ఏసునగర్లో స్టాక్ అయిపోయిందంటే మా సేల్స్ రిపోర్ట్లోంచి రాదు, వెండర్ నుంచి రాదు, రత్నదీప్ నుంచి రాదు, ఆయన కాల్ చేస్తాడు, సార్ ఇక్కడ మీవి అయిపోయినాయి. నేను ఆయనకు ఆఫర్ చేస్తాను, సార్ వీక్లీ నేను పంపుతా అంటే కూడా లేదండి, నేను అది మీకు మళ్ళీ ఇంకో కొత్త జాబ్ వద్దు, యూఆర్ ఆల్రెడీ డూయింగ్ సంథింగ్, చాలా మంచి పని ఒకటి చేస్తున్నారు, మీరు మీ ఏ ఐడియా వల్ల మీరు ఇది మొదలెట్టారో నాకు తెలియదు, కానీ నాకైతే మీరు మా ఫాదర్ గురించి చేస్తున్నారు అనిపిస్తుంది. సో అది చాలండి. అక్కడ ఐ సెడ్ ఇంకా 2 ఏళ్ళైనా పర్లేదు, 10 ఏళ్ళైనా పర్లేదు, చేద్దాం. సింగిల్ కాల్ అది జరుగుతుంది. ఇంకా కొంచెం ఆలోచన ఉన్న టైంలో ఒక ఆవిడ నాకు వాట్సాప్ పెట్టింది మెసేజ్. ఆవిడ ఒక పెద్ద కంపెనీలో ఎస్విపి, వాళ్ళ సన్ని మణిపాల్ యూనివర్సిటీకి ఎడ్యుకేషన్కి పంపించింది ఆవిడ. సో ఆవిడ వాట్సాప్ మెసేజ్ ఏంటంటే, ఐ డోంట్ నో వై యూ స్టార్టెడ్ దిస్, కానీ మా అబ్బాయి చాలా పిక్కీ ఈటరు, ఏది తినడు సరిగ్గా, నా దగ్గర ఉన్నంత వరకు హైదరాబాద్లో అన్నీ నేను చూసుకున్నాను, కానీ ఎడ్యుకేషన్కి మణిపాల్ వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు నేను రోజు వీడియో కాల్ చేస్తున్నప్పుడు, ఆల్రెడీ అమెజాన్లో నేను అక్కడ ఆర్డర్ చేసి పెడతాను, వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఐ మేక్ షూర్ దట్ అతను నాతో కాల్లో ఉన్నప్పుడు మీ బార్ ఒకటి తింటాడు. సో మీ న్యాచురల్ బార్లో నేను అతనికి తినిపించాలనుకున్న అన్నీ, యాజ్ ఎ మదర్ ఒక కొడుకు తినాలనుకునే అన్నీ అందులో ఉన్నాయి. అది బార్ ఫామ్లో ఉంది కాబట్టి వాడు కూడా యూత్, వాడు తింటున్నాడు. సో థ్యాంక్ యూ అండి. అగైన్ ఆవిడెవరో నాకు తెలీదు. ఈ 2 మెసేజెస్ ఐ సెడ్ ఓకే, ఇలా కాదు, దీన్ని చేయాలి అని. అలా మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేసుకుని ఉన్నంత నెంబర్స్ చూసుకొని, ప్రాఫిట్స్ లేని దగ్గర అంతా రీజన్స్ అంతా ఆపేసి, ప్రాఫిట్స్ ఉన్న దగ్గర అంతా కరెక్ట్గా చేసుకుని ఇదన్నీ చేస్తూ ఇప్పుడు రైట్ నో లాస్ట్ 8 months మంత్ ఆన్ మంత్ మేము ప్రాఫిటబుల్ ఉన్నాము. సో ఈ ఇయర్ నేషనల్లీ ఎక్స్పాండ్ అవ్వాలి మళ్ళీ. సో ఐఎమ్ నాట్ షూర్ ఈ ఇయర్ ప్రాఫిటబుల్ ఉంటామో లేదో, బట్ యాజ్ ఆఫ్ లాస్ట్ 8 months వీఆర్ మంత్ ఆన్ మంత్ ప్రాఫిటబుల్. ఓకే. సో ఫస్ట్ 2 years కొంచెం స్ట్రగుల్ ఉందంట. డెఫినెట్ స్ట్రగుల్ ఉంది. అండ్ వీ నాట్ నోయింగ్ ది ఇండస్ట్రీ, అది కూడా ఒక ఇష్యూ ఉండింది, కోవిడ్ ఒక ఇష్యూ ఉండింది. అండ్ అయితే ఇప్పుడు మీరు ఈ స్ట్రగుల్ గురించి మాట్లాడారు కదా, ఆ స్ట్రగుల్ అప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఓకే ఇది మనది కాదేమో, మీరే అన్నారు మనకి ఈ ఫుడ్ ఇండస్ట్రీ ఏంటో తెలీదు, అండ్ ఇది ఆపేసి మళ్ళీ నెక్స్ట్ నేను మళ్ళీ జాబ్ చేసుకుంటాను, ఆ స్ట్రగుల్లో మిమ్మల్ని మీరు ఎలా ట్రైన్ చేసుకొని ఓకే దీన్ని నేను కంటిన్యూ చేయాలి అన్న థాట్ ప్రాసెస్కి ఎలా తీసుకొని వచ్చుకున్నారు? సో ఇందులో ఒక బెనిఫిట్ ఏంటంటే అండి, నేను ఒక ట్రైన్డ్ లైఫ్ కోచ్, నేను లైఫ్ కోచింగ్ సెషన్స్ ఇస్తూ ఉంటాను. ఐఎమ్ ఆ సక్సెస్ కోచ్, బిజినెస్ కోచ్ మై సెల్ఫ్. నేను శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండగా ట్రైన్ అయ్యాను. అది కాకుండా చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, లేదంటే ఎనీ జాబ్ నేను చేసిన దగ్గర ఐ వాజ్ ది చీఫ్ ప్రాబ్లమ్ సాల్వర్. సో ఇఫ్ సంబడీ ఈజ్ ఇన్ క్రైసిస్ నాకు కాల్ వస్తుంది, if somebody gets caught నాకు కాల్ వస్తుంది. I'm that guy who's really calm. I think నా సూపర్ పవర్ వచ్చేసి కామ్నెస్ అండి. I'm really calm in situations where a lot of people panic. అది హెల్ప్ చేసింది. అంటే అసలు ఇప్పుడు స్టార్టప్ ఒక హవా నడుస్తుంది అనమాట. ఎవరిని కలిపినా కానీ కాలేజ్ నుంచి వచ్చిన బయటకు వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకేమి జాబ్ చేసే ఇంట్రెస్ట్ అయితే కనిపించట్లేదు. చాలా వరకు స్టార్టప్స్ అని పెడుతున్నారు అండి. ఇప్పుడు చాలా హబ్స్ అన్ని వచ్చినాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తూ వీళ్ళకి చాలా స్కాలర్షిప్స్ కానివ్వండి, లేకపోతే ప్లాన్స్ అవన్నీ ఉన్నాయి కదా. అయితే ఎంతవరకు సక్సెస్ అవుతారనేది మనకు తెలియదు. అలానే డౌట్గా కొంతమంది స్టార్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది కాన్ఫిడెంట్గా వాళ్ళు అనుకున్న, మీరు చెప్పినట్టు ఆ గోల్ వైపు వెళ్ళాలని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఈ మధ్య జర్నీ ఉంటుంది కదా, అంటే రోజు ఏమి స్మూత్గా నడవదు. ఆంటర్ప్రినర్ అనేది స్మూత్ జర్నీ కాదు, అప్ అండ్ డౌన్ ఉంటుంది, లో ఉంటుంది. ఎవరైతే ఆ ఫౌండర్ ఎవరైతే ఉంటారో ఆ ఫౌండర్ అసలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అతనికి టు రన్ దిస్ బిజినెస్ స్మూత్లీ? ఒకటి ఫోకస్ ఉండాలండి, ఫోకస్ ఉండాలి. 2 పేషెన్స్ ఉండాలి. సో నేను ఈ రోజు చిరంజీవి గారిని అయిపోవాలంటే అవ్వదు. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ చిరంజీవి గారు ఇట్ టేక్స్ 30 to 40 years. సో ఇప్పుడు నేను సచిన్ క్రికెట్లోకి వచ్చి నేను సచిన్ అయిపోవాలి అంటే ఆయనకి 30 years పట్టింది సచిన్ అవ్వడానికి. సో యూ స్టార్ట్ సమ్వేర్. మీరు ఎందుకు మొదలెట్టావన్న ఫోకస్తో బయలుదేరాలి. లైక్ యూ సైడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి కదా అని మనం కారణపడం వదిలేయట్లేదు. సో అలా అండ్ బేసిక్ ఏంటంటే వన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే యూ షుడ్ సింప్లిఫై థింగ్స్. అండ్ నెంబర్ 4 ఏంటంటే యూ షుడ్ వాల్యూ, మీ టైంకి వాల్యూ ఇవ్వాలి బాగా. సో ఈ స్టార్టప్లో అన్నిటికంటే బిగ్గెస్ట్ సమస్య ఏమవుతుందంటే మీకు చాలామంది ఎలా చేయాలో అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, రైట్? ఆ చెప్పే వాళ్ళలో ఎవరు ఇంతవరకు స్టార్టప్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో నేను ఇప్పుడు మాట్లాడితే మీరు జిమ్లో ఎందుకు పెట్టకూడదు అంటారు. కరెక్టే, నువ్వు చెప్పింది చాలా కరెక్టే. సో ఇట్లాంటి టైం కదా. సో యూ షుడ్ లుక్ ఫర్
ఈ టైం కన్సంప్షన్ మీ టైం సక్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు స్టార్టప్. నీకు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇప్పించేస్తా అంటాడు ఒకడు, మీకు ఇది చేయించేస్తాను. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఒక స్టార్టప్ ఫౌండర్కి అన్నిటికంటే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టైం. డబ్బులు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఇప్పుడు తక్కువ రావచ్చు, రేపొద్దున ఎక్కువ రావచ్చు. చాలామంది స్టార్టప్ చేసి జంప్ చేయాలన్న ధైర్యం లేని వాళ్ళు చాలామంది ఇన్వెస్టర్స్గా ఉంటారు. చాలామంది మీరు సక్సెస్ అవుతున్న కొద్దీ తెచ్చి డబ్బులు పెడతారు. చాలామందికి మీరు ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి. కోవిడ్ టైంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి, పేమెంట్ ఇబ్బందులు కానివ్వండి, లార్జ్ కంపెనీస్. సో నేను మా టీంకి ఒకటి ఏం చెప్తానంటే, కోవిడ్ టైంలో చాలామందికి వాళ్ళ లైఫే పోయింది. లైక్ చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు లూజ్ అయ్యారు. చాలా బిజినెసెస్ షట్ ఆఫ్ అయిపోయినాయి. మన బిజినెస్ ఇంకా రన్ అవుతుంది, మనం ఇంకా బతికే ఉన్నాం. వీఆర్ సక్సెస్ఫుల్. స్టార్టప్ అనేది ఇఫ్ ఒక ఐడియా ఉంది, ఇది ఉంది అంటే మీరు దెర్ ఆర్ వేస్ అండ్ మీన్స్. ఐ థింక్ లైక్ ఐ సెడ్ ఐఎమ్ స్టార్టప్ కోచ్ అండ్ బిజినెస్ కోచ్. మీరు ఒక వర్చువల్ రియాలిటీలో నెక్స్ట్ 5 yearsలో ఏం చేయగలుగుతారు, మీ డే ఎలా ఉంటుంది. సో ఇప్పుడు రేపొద్దున మీకు స్టార్టప్ పెట్టాలనిపించింది. సో మార్నింగ్ 9 నుంచి రాత్రి 9 వరకు 10 వరకు మీ డే ఎలా ఉంటుంది అని మీరు చార్ట్ డౌన్ చేసుకుని దాన్ని ఒక ఫార్ములా లాగా వేసుకుని ప్లాన్ చేసి 5 yearsలో ఇది అవుతుంది లేదా అవ్వదు అని ఒక ఛాన్స్, నమ్మకం మీకుంటే దెన్ స్టార్టప్ చేసేయాలి. అగైన్ స్టార్టప్ కూడా ఎవరో చేస్తున్నారు కాబట్టి నేను చేయడం, లేకపోతే నా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను. చాలామంది అంటారు నా దగ్గరే డబ్బులు ఉంటే స్టార్టప్ చేయాలి. డబ్బులు ఉంటే స్టార్టప్ చేయొద్దండి అసలు. డబ్బులు ఉంటే సేఫ్గా బ్యాంక్లో వేసుకుని, గ్యాంబ్లింగ్ తర్వాత ఈజియెస్ట్ వే టు లూజ్ మనీ స్టార్టప్. ఈజియెస్ట్ వే. వెన్ యూ గెట్ మనీ అలాట్, బట్ ఇనీషియల్ ఫస్ట్ 6 months నుంచి 5 years లోపు బేస్డ్ ఆన్ మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నారో ఇట్ ఈస్ ది ఈజియెస్ట్ వే టు బర్న్ మనీ. బట్ అగైన్ వన్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎవ్రీ మంత్ యు ఆర్ పేయింగ్ salaries of somebody. There are about 30-40 families who are living on your salary. Without your startup మీరు ఆ 30-40 ఫ్యామిలీస్కి వేరే ఎక్కడో జాబ్స్ ఎత్తుకోవాల్సి ఉంటుంది. ఆ జాబ్ క్రియేషన్ అనేది ఇట్స్ ఎ హ్యూజ్లీ సాటిస్ఫాక్టింగ్ థింగ్. వేణుగోపాల్ గారు, మరి ఏంటి ఐటీలో ఉంటూనే ఈ బిజినెస్ చేస్తూ ఉన్నారా లేదా ఫుల్ టైం ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ మీరు? ఇప్పుడు నేను ఫుల్ టైం ఎంటర్‌ప్రెన్యూర్ అండి. హాబీ లాగా స్టార్ట్ అయింది. నేను అప్పుడు ఫుల్ టైం ఐటీలో వర్క్ చేసేవాడిని. బట్ ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి నేను కంప్లీట్లీ ఇదే చూసుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైంది, ప్యాషన్ నుంచి బిజినెస్కి టర్న్ అయింది కాబట్టి దీన్ని ఇప్పుడు ఎలా గ్రో చేయాలంటే ఇట్స్ మోర్ దెన్ అ ఫుల్ టైం జాబ్. సో దాని గురించి కంప్లీట్ ఫోకస్ దీని మీదే ఉంది. ఇప్పుడు మీ కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ కామిని గారి గురించి నేను విన్నాను. టీమ్ మెంబర్. సో షీ ఈజ్ అ కస్టమరా ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. మనం కాఫీ తాగుతూ మాట్లాడదాము. షూర్, తప్పకుండా. సో ఇందాక మనం మీ కంపెనీలో ఉండే ఇంకొక టీమ్ మెంబర్ కామిని గారి గురించి మాట్లాడుకుంటాను. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అన్నారు కదా, నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ మీ, షీ ఈజ్ ఆల్సో అ ఫుడ్ లవర్. ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కేదార్నాథ్ ట్రెక్కి వెళ్ళారు. శివ భక్తురాలు. దారిలో వెళ్తుండగా ఆ రోజు ట్యూస్డే యూజువలీ షీ ఫాస్ట్, ఉపవాసం ఉంటారు. ఓకే. సో వాళ్ళ సైడ్ ఉపవాసం అంటే ఉప్పు కూడా టచ్ చేయకూడదు. సో వాళ్ళు ట్రెక్కింగ్ చేస్తున్నారు. మీకు కేదార్నాథ్ తెలుసు కదా, 10-12 kilometers ఎంతో వాక్ ఉంటుంది. సో ఆ మౌంటైన్ ట్రెక్కింగ్, ఆ వాక్ చేసే టైంలో బార్ తీసి అన్ని బార్స్లో చూస్తే చాలా వాటిలో సాల్ట్ ఉండడము, వేరే ఇది ఇదంతా ఉండడం, మన దాంట్లో సాల్ట్ లేదు. సో దట్ ఈస్ ద రీజన్ వై షీ హ్యాడ్ దట్ బార్. ఓకే. అది తిన్న తర్వాత షీ వాస్ సో స్టక్ బై టేస్ట్, అండ్ ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, యూ కెన్ టాక్ టు హర్. షీ వాస్ సో స్టక్ బై టేస్ట్. టర్న్ తిరిగి ఎక్కడిది ఈ బార్ అని చూస్తే హైదరాబాద్. షీ హ్యాపెన్స్ టు లివ్ ఇన్ హైదరాబాద్ కూడా. అరే హైదరాబాద్ నుంచి ఇట్లాంటి ఒక మంచి కంపెనీ ఫుడ్లో ఇలా చేస్తున్నారు అనేటప్పటికి షీ వాజ్ లైక్ వీ షుడ్ మీట్ హిమ్. So she called her customer care number. So my team called me and said, sir itla evaro mee number adugutunarante, then not interested, you take care of it. So లేదు సార్ మిమ్మల్ని కలవాలంట అంటే, మన బార్స్ కొంటుందా లేకపోతే మన బార్స్ అమ్ముతుందా చెప్పండి, లేకపోతే నేను కలవను. సో బట్ దెన్ షీ వాస్ పర్సిస్టెంట్. షీ కేమ్ టు ఆఫీస్. షీ మెట్ హర్ అనదర్ డైరెక్టర్, మహేష్ గారు అని. షీ మెట్ హర్ డైరెక్టర్ అండ్ హీ వాస్ లైక్, హీ కాల్స్ మీ, సార్ మీరు ఈవిడ్ని కలవాలి. So we met for 15 minutes. We spoke for more than an hour, and then afterwards, okay, 3-4 months tarvata, she expressed an interest to join us. Okay. She took a big cut in pay. She joined us. Most of our logos that we have, the business to business logos evaithe unnayo, mostly aavad తీసుకొచ్చినవే. She is like super passionate about us, and she does all of this evangelization, marketing, alliances. She heads our partnerships and alliances. షార్క్ ట్యాంక్ కూడా మీరు వెళ్ళారు అని చెప్పి నేను విన్నాను. ఏంటి అసలు అదే స్టోరీ? అండ్ లాస్ట్ ఎండింగ్లో ఏదో ఒక
ఏంటి మార్కెటింగ్ ఇదేంటి బాగాలేదు అని చెప్పారు అనేసి, ఏంటి అసలు స్టోరీ? బేసిక్లీ ఏంటంటే వీ హ్యావ్ బీన్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ షార్క్ టైమ్ యూఎస్లో చూస్తే అది ఒక 10-12 సీజన్స్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇక్కడ సీజన్ 1 వచ్చినప్పుడు వన్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్స్ అప్లైడ్. 65,000 అప్లికేషన్స్ అనుకుంటా. వీవర్ ది ఫైనలిస్ట్, 160 ఫైనలిస్ట్ మేము. సో ముంబై వెళ్ళాము, షూటింగ్ 3-4 days షూటింగ్ అయింది, అది ఇది. బట్ అగైన్ మనకి ముందు నుంచి తెలిసింది ఏంటంటే దే వర్ లుకింగ్ ఫర్ కంపెనీస్ ఎట్ అ ఎర్లీ స్టేజ్, వేరే ఒక 20 లక్షలు పెడితే 20%, 30% స్టేక్ వచ్చేది. వీఆర్ ఆల్రెడీ 1.5 years into the arrangement. మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా ఇస్ ఆ పార్ట్నర్ as well. They own 10% of the company through advertisements and all that. సో మనకి ఆ వాల్యుయేషన్ అది వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళు ముందు రోజు నైటే దే వర్ వెరీ హానెస్ట్ ఇనఫ్ టు టెల్ us కి ఫండింగ్ వోంట్ హ్యాపెన్, బట్ విల్ రికార్డ్ ఇట్ అండ్ ఆల్ దట్. సో మార్కెటింగ్ బాగాలేదా అంటే డెఫినెట్లీ if we have 10 crores, ఐపీఎల్ మ్యాచ్ వచ్చినప్పుడల్లా యాడ్లు వేసి, లేకపోతే ఐపీఎల్ టీమ్కి పైన ఫిట్ స్పోర్ట్ కానీ హ్యాపీ నేషనల్ కానీ వేస్తే మార్కెటింగ్ బాగానే ఉంటుంది. సో వీ టుక్ దట్ as a feedback. I think that is where we are, and right now we are sponsoring some shows, we sponsored music events, we sponsor running events back. So basically it's visibility. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఏదో చేస్తున్నట్టున్నారు కదా మీరు, ఆహాలో మనం ఇండియన్ ఐడల్ 2 స్పాన్సర్ చేస్తున్నాము. మన రీసెంట్లీ ఇళయరాజా గారి షో స్పాన్సర్ చేశాము. శ్రేయా ఘోషాల్ మ్యూజికల్ కన్సర్ట్ అది కూడా మనం చేసామండి. సో ఇప్పుడు ఐ థింక్ మార్కెటింగ్ అనేది ద మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ నో అబౌట్ యూ. బట్ మనకి వర్క్ అయ్యేది ఏంటంటే, నేను మీకు చెప్పినట్టు మన సూత్రం ఒకటే, మనం ఎవరికన్నా మన కస్టమర్స్కి తినిపించాలి, ఆ తర్వాత వాళ్ళకి కనిపించాలి. సో ఇట్స్ బోత్ అనమాట. సో దట్స్ వేర్ ఇప్పుడు మార్కెటింగ్ మీద మంచి ఫోకస్ చేస్తున్నాము. మార్కెట్లో చాలా ప్రోటీన్ బార్స్ ఉన్నాయి అండ్ కస్టమర్స్ తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అండ్ మీది వచ్చేటప్పటికి అసలు మీ స్ట్రాటజీ ఏంటి, అసలు ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటీన్ బార్స్ ఉన్నాయి, అవేంటి ఒకసారి చెప్తారా నాకు? సో మనది కంప్లీట్లీ ఆల్ న్యాచురల్ ప్రోడక్ట్తో స్టార్ట్ చేసామండి. ప్రోటీన్ బార్స్ కూడా ఎందుకు స్టార్ట్ చేసామంటే మార్కెట్ అడుగుతుంది కాబట్టి. బట్ అదర్వైజ్ మన మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి కంప్లీట్లీ న్యాచురల్. సో మనం బార్ మార్కెట్ కంటే కూడా హెల్దీ ఫుడ్ మార్కెట్లో ఎక్కువ ఉంటాము. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, మనకి సో ఇప్పుడు రైట్ నౌ ప్యాకేజింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, కలర్స్ మీద. సో హ్యాపీ న్యాచురల్ ఇస్ ఆర్ మెయిన్ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ ఇది. సో ఇవి ఆల్రెడీ మన all of our products అనమాట. ఓకే. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, దీస్ ఆర్ అవర్ ప్రొడక్ట్స్. సో హ్యాపీ న్యాచురల్ అనేది మన ఆల్ న్యాచురల్. ఓకే. సో ఒకటేమో 20 grams ప్రోటీన్, ఒకటి 12 grams ప్రోటీన్. ఇది కంప్లీట్లీ వీగన్ ప్రొడక్ట్ అండి. చెప్పాను కదా హ్యాపీ కోకో అని, ఇది వీగన్ అది. సో ఇట్లా మల్టిపుల్ కలర్స్ వీ ఫోకస్డ్ ఆన్ ప్యాకేజింగ్, కలర్స్ మీద ఫోకస్ చేసాము. లైక్ వీ గాట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అమన్, వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ మార్కెటింగ్, ఇది చేంజ్ చేస్తున్నాము. సో దిస్ సైడ్ ఇస్ ది ప్రోటీన్ బార్ సెగ్మెంట్, వేరిన్ ఆల్రెడీ చాలా మందికి ప్రోటీన్ బార్స్ అంటే అలవాటు ఉంది. అది వాళ్ళలో కొంతమందిని మన సైడ్ మూవ్ చేద్దామని. మీ సైడ్ ఉన్నవన్నీ కంప్లీట్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్. అందులో ఉండి ఆల్మండ్, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, జీరో ప్రిజర్వేటివ్, జీరో షుగర్, ఓన్లీ బెల్లం. Jaggery is what we use, which is organic. బయట ర్యాపర్ మటుకు ప్లాస్టిక్ ర్యాపర్. వీఆర్ ట్రయింగ్ టు మూవ్ టు a biodegradable package some point in time. We're still in the experimental stage. So what I would love to say is, so again, this is for you. Oh, thank you so much. ఇంకా ప్రోటీన్ బార్స్ అనేది మన ఇండియన్ సొసైటీకి కొంచెం నీష్ తక్కువే ఉంది. అంటే ఐ మీన్ పీపుల్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది ఓకే ఫుడ్ బదులు ఈ స్నాక్ తినేస్తే చాలు ఆ రోజుకి అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ వాళ్ళు ఫీల్ అవ్వరు కూడా. ఇప్పుడు నేను తినేస్తే ఫుడ్ అంటే ప్రాపర్గా రైస్ తింటేనే వాళ్ళకి కడుపు నిండినట్టు అని ఒక కౌంట్ ఉంటుంది కదా. మరి ఇలాంటి దీంట్లో మీ బిజినెస్ సక్సెస్ స్ట్రాటజీ అసలు ఏం ఫాలో అవుతుంది? సో బేసికలీ ఏంటంటే స్లోలీ ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది, సోషల్ మీడియాతో కానీ దీంతో కానీ అవేర్నెస్ పెరుగుతుంది. జనాల లైఫ్లో టైం లేదు. సో ఇఫ్ వీ కెన్ పొజిషన్ అవర్ ప్రోడక్ట్ వెరిన్, మీకు లైక్ ఐ సెడ్, మీరు లాస్ట్ 1 monthలో 15 to 20 days టైంకి లంచ్ చేసి ఉండరు. రైట్, వీఆర్ సేయింగ్ దట్ మన కాన్సెప్ట్ అది, డిడ్ యూ స్కిప్ బ్రేక్ఫాస్ట్, మీకు మీల్కి టైం లేదా, ఈ బార్ తినండి. రైట్, 8 to 12% ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా, ఇఫ్ దే స్టార్ట్ యూజింగ్ ఇట్, వీఆర్ గోల్డెన్. మన గోల్ ఏంటంటే నెక్స్ట్ 18 monthsలో 2 crore పాపులేషన్ ఇన్ ఇండియా ఆన్ అన్ యావరేజ్ 1 న్యూట్రిషన్ ప్రోడక్ట్ మన కంపెనీ నుంచి తీసుకునేటట్టు. ఇట్ కుడ్ బి బార్, ఇట్ కుడ్ బి సాస్, ఇట్ కుడ్ బి సంథింగ్. 2 crore పీపుల్ ఆన్ అన్ యావరేజ్ 1 unit ఇన్ అ మంత్ అంటే దట్స్ వే టూ మచ్. సో యూ హ్యావ్ ప్లాన్స్ ఉన్నాయా మీకు? అంటే ఇప్పుడు బార్స్ నుంచి సాసెస్ నుంచి ఇంకా దానికి స్ప్రెడ్ చేయాలి ఫుడ్ ఇండస్ట్రీని అని. సో ఏంటి ఆ ప్లాన్స్? సో ద ప్లాన్స్ ఆర్ లైక్ ఐ సెడ్, ఇప్పుడు న్యూట్రిషన్ బార్ ప్లాన్ చేస్తున్నాము. like condiments, all the other nutrition accessories. Like we will fill your complete 12 hours of day, of a daytime, whatever me interest of food gaani, me
మీ టేస్ట్ పరంగా కానీ మీ సెలెక్షన్ పరంగా ఏదైతే కావాలో అవన్నీ మేము వీ విల్ సాల్వ్ ఇట్. ఐ థింక్ ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ 12 to 18 months విల్ హ్యావ్ ది కంప్లీట్ 360-degree సొల్యూషన్. ఇప్పుడు ఈ ప్రోటీన్ బార్స్ని యూఎస్లో కూడా సేల్ చేస్తున్నారు కదా, సో ఇండియాలో మార్కెట్కి యూఎస్లో మార్కెట్కి ఏమైనా మేజర్ డిఫరెన్స్ చూసారా? డెఫినెట్లీ డిఫరెన్స్ ఉందండి, ఎందుకంటే ఇండియాలో ఇంకా ఇది ఒక గ్రాసరీ ఐటమ్ కాదు. మీరు ఒక 20 years బ్యాక్ చూస్తే కార్న్ఫ్లేక్స్ అనేవి గ్రాసరీ ఐటమ్ కాదు, బట్ ఈ రోజు మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్, హైయర్ మిడిల్ క్లాస్ దాంట్లో కార్న్ఫ్లేక్స్ అనేది కొంటున్నారు. అలాగే యూఎస్లో ఇప్పుడు బార్స్ అనేది ఒక 20 years నుంచి ఒక కన్వీనియంట్ ఫుడ్. వాళ్ళ గ్రాసరీ బాస్కెట్లో ఎవ్రీ మంత్ గ్రాసరీ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు. యూఎస్లో ఇది $8 billion మార్కెట్ మనకు. ఇక్కడ మన మార్కెట్ ఇస్ అబౌట్ 700 crore మార్కెట్ ఆర్ సంథింగ్, విచ్ ఇస్ చాలా వేరియస్. బట్ దెన్ ఇఫ్ యూ ఇమాజిన్ యుఎస్ పాపులేషన్ 30 crores, మన పాపులేషన్ 130 crores, 125 crores, రైట్? సో మన వాళ్ళకి బార్స్ అలవాటు అయిన రోజు, విచ్ ఇస్ లైక్ 5-7 years from now, 10 years from now, దిస్ ఈస్ హ్యూజ్. ద కేటగిరీ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈస్ గ్రోయింగ్. ఎందుకంటే లైక్ ఐ సెడ్, లైక్ వీ మెన్షన్డ్ ఎర్లియర్, ఇంతకుముందు టైం లేదు, రైట్? ఈ టైంలో ఉన్న 5 నిమిషాల్లో నేను ఏదైనా మంచిగా కన్జ్యూమ్ చేయాలి అన్న థాట్ ఉన్న వాళ్ళందరికీ మనం ఇచ్చేస్తాం. ఎక్కడెక్కడైతే ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయో వెండింగ్ మెషిన్స్ వాటన్నిటిలో మనం అవైలబుల్ ఉంటాను ట్రై చేస్తున్నాము. సో దట్స్ వేర్. అచ్చా, వెండింగ్ మెషిన్స్ ఇది కూడా వచ్చిందా? వెండింగ్ మెషిన్స్లో ఉన్నాము, మనం బరిస్టాలో ఉన్నాము, కెఫెడేలో ఉన్నాము. సో బేసికలీ వీఆర్ ట్రయింగ్ టు బీ అవైలబుల్. ఎక్కడైతే వీళ్ళకి ఇది ఉందో అక్కడ వీఆర్ ట్రయింగ్ టు బీ అవైలబుల్ అన్నమాట. ఎక్కడైతే నీడ్ ఉందో, ఇప్పుడు మీరు ఒక ఐటీ క్యాంపస్కి వెళ్ళారు, అక్కడ వెండింగ్ మెషిన్ ఉంది, లంచ్ టైంలో వెండింగ్ మెషిన్లో ఏది ఉంటే అది కొనుక్కొని తింటారు. సో వీఆర్ ట్రయింగ్ టు బీ అవైలబుల్. ఇప్పుడు మనం ఒక 3,000 వెండింగ్ మెషిన్స్లో ఉన్నాము. ఇయర్ ఎండ్ కల్లా ఒక 12,000 వెండింగ్ మెషిన్స్లో ఉందాం అనేది ఐడియా. సో దట్స్ వేర్ వీ టేక్ ఆఫ్ పాయింట్స్, టచ్ పాయింట్స్ టు ది కస్టమర్స్ అన్ని మనం ఐడెంటిఫై చేసి మెల్లిమెల్లిగా వీఆర్ ఎక్స్పాండింగ్ అని. అసలు ఇప్పుడు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అంటే నాట్ అన్ ఈజీ టాస్క్ కదా, అంటే మీరు డిఫరెంట్ జాబ్స్లో ఉన్నారు, వేరే బిజినెస్లో కూడా ఉన్నారు. ధోని అండి, అవుట్ అండ్ అవుట్ ధోని. దెర్స్ నో క్వశ్చన్, no question. Dhoni, the way he came from a small town, the way he became a successful player, most importantly the way he's calm, right? If you see his face, you can't read whether the team is winning or losing unless you see the scoreboard. So Dhoni, any day Dhoni. So there's no two ways about it. I'm hugely inspired by him, a lot inspired by Mr. Modi on the age at which he is and the kind of work he does. I am not into any politics, or I don't support any of the political parties. But you look in the positive way. As a person, Mr. Modi, just imagine somebody who's close to his 70s working 16 hours. I myself am not working 16 hours right now. I'd love to. So that's another inspiration as well from the work ethic standpoint. Okay. So these are the two people I look up to, and I want to become like at least one of them. So we'll see. We'll see where it takes us. అచ్చా, ఓకే. సో ఇప్పుడు మీరు ఈ బిజినెస్ తప్పితే ఇంకేమైనా కూడా చేస్తూ ఉంటారా? నేను న్యూట్రిషన్ బిజినెస్ ఇది ప్రైమరీ ఫోకస్ అండి, బట్ నేను చాలా స్టార్టప్స్కి బిజినెస్ కోచింగ్, మీకు ఎంటర్ప్రైజెస్కి టీమ్ బిల్డింగ్, బేసికలీ వన్ లైన్లో చెప్పాలంటే హౌ టు బిల్డ్ హ్యాపీ అండ్ ఎఫెక్టివ్ టీమ్స్ అండ్ హ్యాపీ అండ్ ఎఫెక్టివ్ ఫ్యామిలీస్ మీద ఐ గివ్ కౌన్సిలింగ్, కన్సల్టేషన్ and other services to it. It's like more of passion on trying to give back to the society. మనకి ఏం తెలిసిందో ఏం నేర్చుకున్నామో the hard way, we want to see if it can benefit few of them. ఓకే, మీ సక్సెస్ మంత్ర ఏంటి అసలు? Keep it super simple, stay calm, every problem comes with a solution. Problem is God's way of teaching you to live in the now. So if you don't have a problem, you never think about now. You always think about what happened in school, somebody dished you at school, లేదంటే నెక్స్ట్ ఫ్యూచర్లో నా పిల్లలు ఏం చేస్తారో, ఫ్యూచర్లోనే ఏం కొంటారని. బట్ మీకు పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడే మీరు ఈ రోజు గురించి ఆలోచిస్తారు. సో ప్రాబ్లమ్స్ ఆర్ లైక్ ఎ సెట్ గాడ్స్ వే ఆఫ్ లివింగ్ ఇన్ ద నౌ. సో దీస్ ఆర్ ది 3 mantras that I go with. Smile always. There's nothing in this world which is more important than your smile. Nobody, nothing. No situation is more important than your smile. And I strongly believe that the intended outcome of any action or decision is a smile. ఇప్పుడు ఏంటి ఫ్యూచర్లో బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి ఏమైనా ఐడియా ఉన్నాయా, ప్లాన్స్ ఉన్నాయా? డెఫినెట్ ఎక్స్పాన్షన్ గురించి ప్లాన్స్ ఉన్నాయండి. వీ వాంట్ టు బీ సినానిమస్ విత్ హ్యాపీ ఫుడ్. సో హ్యాపీ న్యాచురల్ బ్రాండ్ ఏదైతే ఉందో, హ్యాపీ న్యాచురల్ బ్రాండ్లో మీరు చెప్పినట్టు ఇప్పుడు బార్స్ ఉన్నాయి, రేపొద్దున ఎనీ హెల్దీ ఫుడ్ దట్ యూ లుక్ ఎట్ ఇన్ ద స్టోర్. సో వీల్ కమ్ అప్ విత్ 200 to 300 products overall. Happy Natural will be the mother brand.
అండ్ దాని అండర్లో మీకు మిల్లెట్స్ కానివ్వండి, సాసెస్ కానివ్వండి, రెడీ టు కుక్, రెడీ టు ఈట్ ఫుడ్స్ కానివ్వండి. సో వీ వుడ్ లవ్ టు ఫిల్ అప్ యువర్ కిచెన్ with all healthy food. Oh, thank you so much, and thanks a lot for your time. Yeah, all the best, Venugopal. Thank you.